హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే మైసూర్లో ఉండే చాముండేశ్వరి ఆలయంని మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఆలయ విశేషాలు ఏంటో కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా చాముండేశ్వరి ఆలయం అనేది మైసూర్లోని చాముండి హిల్స్ పైన ఉంటుందండి. సో మీరైతే ఈ ఘాట్ రోడ్లో వెళ్ళి చాముండేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఈ ఘాట్ రోడ్ కూడా వెళ్ళటానికి చాలా బాగుంటుందండి. వ్యూ అనేది చూడడానికి ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంటుంది. ముందుగా మీరు టెంపుల్కి చేరుకోగానే అక్కడ మీరు వెహికల్స్ని పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ చుట్టుపక్కల ఉండే షాపింగ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మీరు అమ్మవారి దర్శనంకి అయితే చేరుకోవచ్చండి. సో చూసారు కదా, వెళ్ళేటప్పుడు అయితే ఇలా మొత్తం షాపింగ్ ఉంటుందండి. కొంచెం దూరం అయితే నడవాలి. సో ఇలా అయితే షాపింగ్ చూస్తూ మనం నడిచే త్రోవ అయితే మనకి దూరం అనిపించదు. ఇలా చూస్తూ మనం అమ్మవారి టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. అక్కడ ఏవైనా తీసుకోవడానికి కూడా కొంచెం యూనిక్గా ఉండేటట్టు అనిపిస్తూ ఉంటాయండి. మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ముందుగా మనం చేరుకోగానే మనకి మొదట కనిపించేది మహిషాసుర విగ్రహం అండి. ఈ ప్రాంతాన్ని అప్పట్లో ఈయన పరిపాలించే వాళ్ళంట. అందుకని ఈ ప్రాంతాన్ని మహిషాసుర ప్రాంతం అంటారంట. మహిష ఊరు అని కూడా అంటారంటండి. కాలక్రమేణా మహిషూరు కాస్త మైసూరు అయింది. అలా దాన్ని ఇప్పుడు మైసూర్ అని పిలుస్తున్నారండి. అయితే అమ్మవారు మహిషాసురుణ్ణి వధించిన తర్వాత ఇక్కడే వెలిసారని పురాణాలు చెప్తున్నాయండి. పురాణాల ప్రకారం అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ శక్తిపీఠం ఇదొక శక్తిపీఠం అండి. ఈ శక్తిపీఠాన్ని 4వ శక్తిపీఠమైన క్రౌంచిపురం అని అంటారండి. క్రౌంచిపురం శక్తిపీఠం అని అంటారు. ఈ ప్రదేశంలో సతీదేవి యొక్క తల వెంట్రుకలు పడ్డాయని పురాణాల ప్రకారం కథనం అండి. దుష్టులకి భయాన్ని కలిగించే రూపం కలిగి ఉన్న అమ్మవారు కలిగి ఉన్న ఈ దేవాలయాన్ని చాముండేశ్వర ఆలయం అంటారండి. ఇక్కడ ఉన్న అమ్మని శక్తిగా, పార్వతీదేవిగా, దుర్గామాతగా భక్తులు పూజిస్తూ ఉంటారు. మైసూర్ రాజులు ఈ దేవాలయంలో ఉండే దేవిని ఆరాధిస్తూ ఆమెనే కులదేవతగా పూజిస్తూ ఈ గుడి అభివృద్ధికి సహకరించారంట. మన దేశంలో దసరా ఉత్సవాలను చాలా గొప్పగా మైసూర్లో నిర్వహిస్తారు. నవరాత్రుల్లో 7వ రోజున చాముండేశ్వరి ఆలయానికి అన్ని ఆభరణాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న 12 ఆభరణాలు, మైసూర్ రాజుల దగ్గర ఉన్న 34 ఆభరణాలు దసరా సందర్భంగా దేవస్థానానికి సమర్పించి రావటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఆ ఆభరణాలను మూల విరాట్ విగ్రహానికి ధరించరు. మూల విగ్రహానికి పలు ఆభరణాలైన డాలు, కవచం నిత్యం ఉంటాయి. విశేషమైన ఆభరణాలను మాత్రం ఉత్సవ విగ్రహాలకి అలంకరిస్తారు. అందువలన సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులకి అమ్మవారిని అన్ని ఆభరణాలతో చూడడానికి అవకాశం దొరుకుతుంది. అలా సంవత్సరానికి ఒక్కసారి సర్వ అలంకారంతో ఉన్న అమ్మవారిని చూడడానికి భక్తులు చాలా అదృష్టంగా భావిస్తారు. తల మీద ఉన్న చామర్రాజు ముడి అంటే కిరీటం, కంఠాభరణాలతో, కర్ణపత్రాలతో 3 పథకాలు, హారం, 28 మనులు కలిగిన కట్టి, జడపిన్నులు, జడబిల్ల, వజ్ర ఖచ్చితమైన త్రిశూలం, పాశుహస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటాహస్త్ర కవచం, డమరకస్త్రం, ఖడ్గహస్త్రం తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండేశ్వరి అమ్మవారు అలరారుతుంటారు. అలాంటి అమ్మవారిని చూడడానికి సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళినా మన అదృష్టంగా భావించవచ్చు. అయితే ఇన్సైడ్ గుడిలో మనకి ఇన్సైడ్ కెమెరా అలౌ లేదండి. అందుకని నేను లోపల ఏమీ షూట్ చేయలేకపోయాను. సో మొత్తానికైతే వీడియో అక్కడ ఉన్న విశేషాలు కూడా మీకు అందజేసా కదండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోను ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.